అందరికీ నమస్కారం. ఆమె అనసూయ విషయంలో ఓ రేంజ్‌లో పబ్లిసిటీ పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సంజయ్ రెడ్డి. ఆమె పద్ధతిగా చెప్పినా, ఓవర్ యాక్షన్ చేసి చెప్పినా, గట్టిగా చెప్పినా, ఎలా చెప్పినా పబ్లిక్ నుంచి ఆమెకి అద్భుతమైన సపోర్ట్ వచ్చేసింది. అనసూయ మాత్రం పాపం ఇంక తట్టుకోలేక ఆమెకు మహిళా సంఘాలలో సపోర్ట్ వస్తే మొత్తానికెళ్ళి ముందేమైనా ఆపాలన్నా, నా మీద డిబేట్లు పెట్టేవాళ్ళని కంట్రోల్ చేయాలి అన్నా, అండ్ నా మీద లేనిపోని విధంగా వీడియోలు ఇస్తున్న వాళ్ళన్నా, వాళ్ళు మంచిగా అవని నా మేలు కోసం అవని అసలు ఆ టాపిక్ టచ్ చేయకుండా ఉండాలి అన్న ముందు వెళ్ళి ఒక కేసు పెట్టేద్దాం వెళ్ళి కేసు పెట్టేశాను. పోలీసు అవి చూసి ఇందులో వాళ్ళ తప్పే ఉందమ్మా అంటే, సార్ వాళ్ళు తప్పున్నా లేకపోయినా ప్రజెంట్ ఉన్న ఇష్యూ ఆగాలి అంటే ఈ కేసు మీరు తీసుకోండి చెప్పేసి అందుకు కేసు తీసుకున్నారు. సంజయ్ రెడ్డి అంది, ముందు మాకు నోటీస్ లేవు, మేమేంటో చూపిస్తాం, తప్పు చేసింది ఆమె, మా మీద కేసు ఏంటి అని ఆమె అంది. ఈవెన్ ఆ కేసులో ఉన్నటువంటి యాంకర్లు రిమైనింగ్ కూడా ఇదే అన్నారు, మాకు నోటీస్ ఇవ్వమను అప్పుడు అనసూయ పర్సెంట్ మేము చెప్తాను అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడితో ఇష్యూ క్లోజ్ చేసేద్దాం, సో ఆ కేసు పక్కన పెట్టామను, లేదు కేసు విడ్రా చేసుకుంటే చేసేసుకోమను. కేసులు చాలామంది పెడతారు, ఇదే పనికి మన కేసు పక్కన పెట్టడం కొంతమంది అంటారు, అరే కేసు వదిలేరా పక్కన పెడతారు. ఆ కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మరలా ఒక ఛార్జ్ షీట్ వేయాలి. ఆ ఛార్జ్ షీట్ వేసాక మళ్ళీ కోర్టులో హీరింగ్ స్టార్ట్ అయింది. ఆ హీరింగ్ స్టార్ట్ అయినప్పుడు జడ్జి వినాలి, ఇదో కేసు ఆ పక్కన పడేయండి అంటే అయిపోయా, ఇదా కేసా నిజమేనయ్యా, ఇంకోసారి అన్నదురా అట్ట ఆ మీద వీడియోలు పెట్టక తీసేసేయండి, నువ్వు సెలబ్రిటీ కదమ్మా, నువ్వే కంట్రోల్లో ఉండాలి, నీ ఫోటోలు నువ్వే పెట్టి నువ్వు మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా ఇలా సమంత విషయం చెప్పింది మళ్ళీ చెప్పొచ్చు అనసూయ విషయంలో కూడా. సో ఓవరాల్గా మొత్తానికి అనసూయ విషయంలో వచ్చేసి ఎక్కడో ఎక్కడ సైలెంట్ అయిపోయారు. అండ్ అనసూయ కూడా అమ్మయ్యా కుదురుగా ఉన్నారు అంతా అని చెప్పేసి అనుకుంది. ఇప్పుడు చంద్రహాసన్ పడే కుర్రాడు, అసలు ఆ పిల్లోడు ఏం మాట్లాడాడో ఏంటో మనం నేను చెక్ చేశాను కదా, ఎన్నదో మాట్లాడుతున్నాడు, ఎన్నదో చేస్తున్నాడు. ఇది అంటారు చూసారా, లేడీకి లేచిందే పరుగు అన్నట్టు, ఇంకేనా హీరోని నేను ఏం చేసా చెల్లిద్దినట్టు ఏదో చేస్తున్నాడు. కేసు పడింది, సైలెంట్ అయ్యాడంటే నేనే తప్పు చేయలేదంటాడు. అప్పుడు మరలా ఈమె సంజయ్ రెడ్డి మరలా ఈమె డిబేట్ పిలిచి ఈ పిల్లడిని పిలిచారు, చెప్తుంది, అరే బాయ్ పిల్లోడా, మీ నాన్న కష్టపడి పైకి వచ్చాడు ప్రభాకరు, నువ్వు ఇలా ఉంటే అట్ట ఎదగాలి కదా, తొందరపడితే అట్ట అంటూ నెమ్మదిగా చెప్తా పోయింది. మొన్న అనసూయ కనుక కేసు కనుక పెట్టకపోతే మేబీ ఈరోజు చంద్రహాసన్ కూడా తిడతామో కొట్టడం చేసి ఉంటుంది ఏమే, అలా ఉంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఆమె మంచి అర్థం వేళ అడుగులేస్తుంది, కానీ సభా సంప్రదాయం ఒకటి ఉంటుంది, అది దాటేస్తుంది ఆమె. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు కూడా వ్యూస్ కోసం వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. జర్నలిజం ఏమైందంటే రీసెంట్ టైమ్స్లో ఏది అవసరమో అది జనానికి ఇచ్చేది జర్నలిజం, పత్రిక అయినా ఛానల్ అయినా. ఇప్పుడు ఎలా ఉంది, న్యూసెన్స్ చేయటం, వైరల్ చేయటం, హడావుడి చేయటం, సెన్సేషన్ చేయటం, ట్రెండింగ్లోకి రావటం, జనానికి మీకు కావాల్సిన తీరబో అని చెప్పేసి దాన్ని మొల మీద రుద్దేయడం, అలా అయిపోయింది అనమాట. ఇటువంటి మూమెంట్లో అనసూయ ఏమో కొంచెం సేఫ్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రహాస్ వచ్చేసాడు, దొరికిపోయాడు. ఎంతగా అంటే ఇక మీదట ఇతనితో ఎవరైనా సినిమాలు తీస్తారా అంటే ఎవరు తీరు, ఇతనితో ఎవరు సినిమాలు తీస్తారన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, బరాబర ప్రేమిస్తా సినిమా వచ్చేసి పాపం సంపత్ చంద్రాన డైరెక్టర్, సినిమా బాగా తీశాడు, నేను చూడలేదు, చూసిన వాళ్ళు చెప్తున్నారు సినిమా బాగానే తీశాడు. అండ్ గాయత్రి, చిన్ని, చందు, వెంకటేశ్వర ప్రొడ్యూసర్, వాళ్ళు ఖర్చు కూడా బాగానే పెట్టారు. అనవసరంగా మన పబ్లిసిటీ కోసం అంటే వెళ్ళి కంపు చేసుకున్నాడు ఈ పిల్లోడు, ఆ బూతు పట్టబాడి. అది కనుక లేకపోతే బాగానే ఉండేది. ఒకవేళ బూతు పట్ట మాట్లాడిన తర్వాత అపాలు చెప్తే అయిపోయింది, అది కూడా చెప్పకుండా నేనేంటో చూపిస్తా అంటూ ఒక జర్నలిస్ట్ ఛాలెంజ్ చేసటం, ఆ జర్నలిస్టులు కేసు పెడతాం అండ్ నాలంటే వాళ్ళు గట్టి వీళ్ళు కూడా ఇచ్చేశారు. దాంతో ఇప్పుడు ఏమైంది, ఆ సినిమా మీద ఎఫెక్ట్ పడింది. సినిమా వస్తా చూడొచ్చు అంట, ఇదే కుల వివక్ష మీద సినిమా అంట, బాగానే ఉందంట. మొన్న శివాజీది ఉంది కదా దండోరానా సినిమా, అది కూడా సినిమా చాలా బాగుందండి, నిజంగా చాలా బాగుంది. అది ఓటీటీలో ఉంది, ఇప్పుడైనా చూడండి. సో అందుకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ రేటింగ్స్ కోసం అనసూయ లాంటి వాళ్ళని, చంద్రహాస్ లాంటి వాళ్ళని వీళ్ళని సంజయ్ రెడ్డి లాంటి వాళ్ళని, అంటే ఎనలిస్టులని పిలిచి కొంతమందిని, వాళ్ళు ఏదో అన్నారనగానే వాళ్ళ మీద టాపిక్ తీసుకుని డిబేట్లు పెడుతూ కొంతమందిని, అనసూయ లాంటి వాళ్ళని, చెన్మయ్య లాంటి వాళ్ళని, ఇక రకరకాలు. ఈ చంద్రహాస్ లాంటి వాళ్ళు వచ్చేసి ఎదుగుతున్న క్రమంలో నువ్వురా నిన్ను బాగా ఎదిగనేస్తాం అని చెప్పి పట్టుకొచ్చి వాళ్ళని బలిపసులు చేయడం. సింపుల్ ఏం చెప్తానంటే జర్నలిజం దాని రూపం మార్చుకుంది. ఒకప్పుడు జర్నలిజం అన్నప్పుడు జనానికి అవసరమైంది ఇచ్చారు,
ఇప్పుడు జర్నలిజం అన్నప్పుడు జనానికి అవసరాన్ని ఇస్తూనే జనానికి అవసరం లేనిది జనం కోరుకున్నప్పుడు అరే మీకు అవసరం లేదని చెప్పకుండా మీరు కోరుకున్నారా ఇదే మేము ఇస్తాం అంటూ ఇస్తూ ఓవరాల్గా అన్నప్పుడు తెలిసి తెలియకుండానే సమాజం ఒక నెగిటివ్ ట్రాక్లో పట్టుకెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఆడవాళ్ళు బలవుతున్నారు, మగవాళ్ళు బలవుతున్నారు, ఓ రకంగా సమాజం రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమని భావిస్తున్నాను. ట్రాప్లో పడకండి, ట్రాన్స్లో ఉండకండి. బాబు చంద్రహాస్ ఎంతో లైఫ్ ఉన్నవాడివి, ఎందుకు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయావు, ఏ వ్యక్తితో మాట్లాడావు, ఏమైంది ఇప్పుడు? అండ్ అనసూయ కావచ్చు, ఈ పిల్లవాడు కావచ్చు, మిగతా అందరికీ చెప్తాం, డే వన్ నుంచి ఇదే చెప్తాను. అవసరం మేము ప్రొవోక్ చేస్తారు, మిమ్మల్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతారు, మీరు ఆన్సర్ ఇవ్వద్దు. అవసరమైతే వెళ్ళిపోండి, లేదన్నప్పుడు చిన్న స్మైల్ ఇచ్చేసి తర్వాత మాట్లాడుకుందాం. నో కామెంట్స్, దాట్స్ ఇట్. మీలో కొంతమంది తెలిసి తెలియకుండా ఆ కుర్చీ తాత పిల్లవాడు, నిన్న కూడా చెప్పాను అతని గురించి, యూట్యూబ్లో వాళ్ళని తగింటులు చేసి పాపం ఇది చేశారు, ఆ పిచ్చోడు ఎవరి మీద అన్నాడు, కులకొట్టు కొట్టారు అతను అయితే చాలామంది. ఇలా అప్పటికప్పుడు ఫేమస్ అవుతూ ఉంటారు, ఆడ మగ ఇంకా వేరే రకరకాల వాళ్ళు కాదు. ఆ తర్వాత ఏమవుతారంటే ఎవరికి తెలియదు. మరలా చెప్తున్నా, కళలో కూడా వేరే వాళ్ళ ట్రాప్లో పడకండి. వేరే వాళ్ళు ప్రొవోక్ చేస్తే నోటికి ఏది వస్తే మాట్లాడకండి, ఏది పడితే పోస్టులు పెట్టకండి, ఏది పడితే వీడియోలు పెట్టకండి, ఏది పడితే రీల్స్ పెట్టకండి, అన్యాయంగా బలైపోతారు. నిన్న అనసూయ, ఈరోజు చంద్రహాస్, రేపు ఎవరో. ఏంటిదంతా మీడియాకి ఒక ఇష్యూ టైప్, మీడియాకి ఒక ఐటమ్ లాగా, సేలబుల్ ఐటమ్ టైప్, అంటే వాళ్ళ వార్తలు అమ్ముకోవటానికి, వాళ్ళ వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం.